హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించబోయే డ్రెస్ వచ్చి 10 ఇయర్స్ పాపకండి. 10 to 11 ఇయర్స్కి అయితే సరిపోతుంది. లెహెంగా విత్ చూసారు కదా, ఆలియా కట్లో ఇలా పెప్లం టాప్ మోడల్ అయితే వచ్చింది. సోది లేకుండా చాలా క్లియర్ గా అయితే ఈ వీడియోలో చెప్తాను. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి, అలాగైతేనే అర్థమవుతుంది. ఇది వచ్చి ఫుల్ సారీ అండి. ఇందులో బ్లౌజ్ అయితే లేదు, పళ్ళు కట్టు చెంగు ఉంటుంది కదా, అది మాత్రమే ఉంది. ఈ లెహంగాకి 3 మీటర్స్ క్రేప్ సిల్క్ లో లైనింగ్ అయితే తీసుకున్నాను. అంతేనండి, ఇంకా స్టిచ్చింగ్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ సారీలోంచి పళ్ళు, అలాగే ఇక్కడ నేను చెప్పాను కదా కట్టు చెంగులో ప్లెయిన్ క్లాత్ వచ్చింది కదా, ఇవి రెండు అయితే కట్ చేసుకోవాలి. 10 to 11 ఇయర్స్ పాప కంటే సారీ ఎక్కువైపోతుంది అని అంటారు కదా, ఇవన్నీ పోతే ఇంకా క్లాత్ ఏం మిగులుతుందో చెప్పండి మనకి. ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీడితో అయితే ఏ పని లేదు, తర్వాత చూసుకుందాం. ఎప్పుడు లెహెంగా స్టిచ్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ చేసుకుంటాం కదా, ఇప్పుడు అలా కాదు. మనం ఫస్ట్ అయితే టాప్ స్టిచ్ చేసుకుని మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ మిగిలిన క్లాత్ మొత్తం కూడా లెహెంగా అయితే స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడు శారీలోంచి టాప్ కోసం మనం 40 ఇంచెస్ క్లాత్ని అయితే కట్ చేసుకుందాము. మనం ఈ టాప్ చెప్పాను కదా, నేను ఆల్రెడీ ఆలియా కట్ మోడల్ స్టిచ్ చేస్తున్నాను చెప్పేసి, దానికోసం అయితే క్లాత్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇక్కడ మనం కరెక్ట్గా శారీలోంచి 40 ఇంచెస్ క్లాత్ కట్ చేసుకుని పక్కన పెడేసుకోవాలి. ఇక్కడ ఇలా కట్ చేసుకుని పక్కన పెడేసుకోండి. మనం లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత దీన్ని అయితే కట్ చేద్దాము. ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ మిగిలిన క్లాత్ మొత్తం కూడా లెహెంగా కోసం అయితే యూజ్ చేసుకోవాలి. ఇదైతే ఇప్పుడు చెప్పిన తర్వాత చూపిస్తాను, ఇది పక్కన పెట్టేసుకోండి. చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి టాప్ అయితే చూపిస్తాను. ఇక్కడైతే చూసారా, ఈ బ్లౌజ్ ఉంది కదా, మెజర్మెంట్ బ్లౌజ్ అండి, ఇది పెప్లం టాపు. దీన్ని బేస్ చేసి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చి చూడండి, ఇది పెప్లం టాప్ కదా, పైన ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ ఉంది కదా, అక్కడ నుంచి కింద కూర్చుంది కదా, అక్కడ వరకు తీసుకోవాలి. ఇది వచ్చి హాఫ్ అండి. ఈ కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం. మెజర్మెంట్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు క్లాత్ ఇది 4 ఫోల్డింగ్ మీద ఉంది. ఇప్పుడు మనకి పొడవు వచ్చి ఎంత, 10 ఇంచెస్ కదా, ఇలా 10 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఒక పీస్ అయితే కట్ చేసుకోవాలి. ఇది 4 ఫోల్డింగ్ మీద ఉంది. క్లోజ్ మన వైపు, ఓపెన్స్ అటువైపు ఉండేలా చూసుకోండి. ఫస్ట్ బాడీ పొడవు చూసుకుందాం కదా, ఇప్పుడు చెస్ట్లు చూసుకోవాలి. చూడండి, ఇక్కడ డ్రెస్ నీట్గా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చంక ఉంది కదా, ఈ చంక దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ 13 ఇంచెస్ ఉంది. ఈ 30 ఇంచెస్ని 2 ఫోల్డ్ చేసుకోవాలి. ఇది 2 ఫోల్డ్ చేసుకుంటే మనకి 6.5 ఉంది. మనకి ఫుల్ మెజర్మెంట్ వచ్చి కరెక్ట్ మెజర్మెంట్ 6.5. ఇలా 6.5కి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటారు, లేదా 1.5 కావాలో అది మీ ఇష్టమండి. ఇక్కడ నేనైతే చిన్న పాప కదా, ఎదిగి కొలిది సరిపోవడానికి అయితే 2 ఇంచెస్ వరకు పెట్టాను. మీకు ఇంత వద్దు అనుకుంటే 1.5 అయితే సరిపోతుంది. ఈ మెజర్మెంట్ బేస్ చేసి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకుని మిగతా ఖర్చు ఉంది కదా, ఇవి ఎక్స్ట్రా పక్కన ఇదంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షోల్డర్ కట్ చేసుకుందాము. ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ విడత కలిపి 5 ఇంచెస్ అండి. 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 5 ఇంచెస్ని ఇక చంక డౌన్ కోసం అయితే మార్క్ చేసుకుని ఇలా స్క్వేర్ ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ని బేస్ చేసే చంక రౌండ్ అయితే డ్రా చేసుకుంటాము. మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చి మనకి ఫస్ట్ చూసుకున్నాం కదా 6.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ మిగిలిన సైడ్ ఉంది కదా, అంత ఖర్చు కోసం ఇలా చేసుకున్న తర్వాత సేమ్ అదే పాయింట్ దగ్గరికి అయితే ఇలా రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, నెక్ విడత్ వచ్చి 2.5 కంటే 1 ఇంచ్ కొంచెం తగ్గించుకోవాలి. ఇక్కడైతే నేను కరెక్ట్గా 2.5 తీయట్లేదండి, ఒక పాయింట్ అయితే తగ్గించుకుని మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నెక్ లెంత్ చూసుకోవాలి. ఇక్కడ నెక్ లెంత్ వచ్చి ఎంత, మనకి 3.5 వరకు సరిపోతుంది. ఇలా 3.5కి మార్క్ చేసుకుని ఇలా స్క్వేర్గా బాక్స్ అయితే తీసుకోవాలి. మనం ఎప్పుడు కూడా మోడల్ని ఏం కట్ చేసుకోవాలన్నా కూడా ఫస్ట్ స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసుకున్న తర్వాతే దాని మోడల్ అయితే డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు నెక్ని అయితే డ్రా చేసుకోవాలి. నెక్ మోడల్ అనేది మన ఇష్టం, మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అయితే డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఇలా సింపుల్గా అయితే ఇలా మోడల్ అయితే నేను డ్రా చేసుకుని కట్ చేసుకుంటున్నాను యూ షేప్లో. మనం ఫ్రంట్ పార్ట్లో లోతు కట్ చేసుకోవాలి కదా, చంక లోతు తీసుకోవడానికి అయితే ఇలా పై వైపు నుంచి కొంచెం కొంచెంగా ఒక 1/4 ఇంచ్ వరకు లోపలికి మార్క్ చేసుకోవాలి. మొత్తం మార్కింగ్ మొత్తం కూడా నేను ఇక్కడే చూపిస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఆలియా కట్ మోడల్ కట్ చేసుకోవడం కోసం అయితే కింద వైపు నుంచి టేప్ ఈ విధంగా 2.5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ బేస్ చేసుకుని ఒక స్క్వేర్తో కానీ లేదా ఇలా టేప్ని యూజ్ చేసి ఇలా క్రాస్గా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకునే ముందు ఈ సైడ్ ఉంది కదా, ఒక 2 ఇంచెస్ వరకు గ్యాప్ అయితే ఉంచుకోండి. ఇలా క్రాస్గా అయితే లైన్ డ్రా చేసుకోవాలండి. ఈ మోడల్ అనేది యూ షేప్లోని కూడా డ్రా చేసుకోవచ్చు, క్రాస్ షేప్లోని కూడా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్రాస్ షేప్ అయితే నేను డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ బేస్ చేసుకుంటూ మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసే ముందు నేను ఇక్కడైతే చంక లోతు అయితే కట్ చేయట్లేదు, మనం ఫస్ట్ మార్కింగ్ చేస్తాం కదా అదే మార్కింగ్ బేస్ చేసుకుని కట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిసి ఉన్నాయి కాబట్టి అవి రెండు కూడా డివైడ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ అయితే నార్మల్గానే వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా క్రాస్గా అయితే ఒక పీస్ని అయితే కట్ చేస్తున్నాను, ఇది షేప్ కోసం. ఇలా 2 పార్ట్స్ని డివైడ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అలాగే చంకలోతో అయితే కట్ చేస్తాం కదా, అది అలాగే ఈ క్రాస్ పీసు ఆలియా కట్ కోసం కట్ చేస్తాం కదా, ఇది కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఆల్రెడీ మనకి షేప్ అయితే వచ్చింది. ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకుందాము. బ్యాక్ నెక్ వచ్చి సేమ్ బ్యాక్ సైడ్ మన ఫ్రంట్ సైడ్ ఎంతైతే తీసుకుందామో విడత అయితే బ్యాక్ పెట్టుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ పొడవు వచ్చి 4 ఇంచెస్కి ఇలా స్క్వేర్గా బాక్స్ తీసుకుని మనం ఈ నెక్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చి నేను స్క్వేర్గానే ఉంచుతున్నాను, రౌండ్ ఏం తీసుకోవట్లేదు. దీన్ని అయితే కట్ చేసుకోవాలండి నెక్. ఇంకా అంతేనండి, బ్యాక్ సైడ్ మోడల్ అంటూ ఏం ఉండదు. ఇప్పుడు ఈ 2 క్లాత్ని కూడా బేస్ చేసుకుని మెయిన్ క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్లో మీకు చెప్పాను కదా, పళ్ళు అలాగే కట్టు చెంగు తీసి పక్కన పెట్టేయండి అని చెప్పేసి, ఇప్పుడైతే ఈ పళ్ళుని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ డిజైన్ బేస్ చేసుకుని డిజైన్ బ్యాక్ ఉందో ఫ్రంట్ ఉందో చూసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ ఇలా పెట్టి మొత్తం కూడా కట్ చేసుకోండి. సైడ్ని కొంచెం వరకు క్లాత్ ఉంచుకోవాలి, అటాచ్ చేస్తున్నప్పుడు ఎగు దిగు వచ్చినా మనకి అడ్జస్ట్ అవుతుంది ఇప్పుకొని కుట్టుకోవడానికి. ఇక్కడ లైనింగ్ కలర్ డిఫరెన్స్ ఉంది కదా, ఏం కనిపించదని మీకు డౌట్ రావచ్చు. ఇది డార్క్గా ఉంది కాబట్టి దీనికైతే కనిపించదు. మీకు కావాలనుకుంటే సేమ్ కలర్ తీసుకోవచ్చు. ఇక్కడైతే ఏం కనిపించదండి పై వైపున కుట్టిన తర్వాత. నేను ఇప్పుడు లెహెంగా కలరే తీసుకుని స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా మనం క్లాత్ పెట్టిన తర్వాత ఇప్పుడు జాయిన్ చేసుకోవాలండి. చూసారు కదా, ఎలా జాయిన్ చేయాలో చెప్తాను. ఇలా పై వైపున క్లాత్ పెట్టి కింద ఉంది కదా, ముందు కింద స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేసుకున్న తర్వాత దాన్ని అంతా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఇదైతే రివర్స్ చేసుకున్నాను, కింద వైపు రివర్స్ చేసుకున్నాను. పైన అయితే మనం జాయింట్ అయితే చేసుకోవాలి నెక్కి. ఇలా సైడ్ మొత్తం కూడా వేస్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత చూడండి, సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం రివర్స్ చేసుకున్నాం. కింద వైపున స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేయాలండి, పై వైపు నుంచి కాదు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మెడపట్టి అయితే స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడు స్క్వేర్ బాక్స్ ఒకటి కట్ చేసుకోవాలి. ఇలా ఒక క్లాత్ కట్ చేసుకుని రివర్స్ చేసుకోండి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఈ నెక్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ ఉంది కదా, ఈ ఎడ్జెస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి పై వైపునివి. ఇప్పుడు నెక్ రౌండ్ తిరగడం కోసం అయితే ఇలా డాట్స్ అయితే పెట్టుకుని దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకోవాలండి బ్యాక్ మొత్తం కూడాని. ఇలా రివర్స్ చేసుకుని స్టిచ్ చేసు ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది ఒక దానిపైన ఒకటి పెట్టినప్పుడు
చూడండి సైడ్స్ మొత్తం కూడా ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు మనం ఫ్రిల్స్ స్టిచ్ చేయడానికి ముందుగా మనం 40 ఇంచెస్ మిడిల్లోకి అయితే కట్ చేసుకోవాలండి. 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్లాత్ని పొడవుగా 2 ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 2 ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మిడిల్లో కట్ చేసుకోవాలండి. 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కిని. కట్ చేసుకున్న ఒక క్లాత్ అయితే సైడ్కి తీసుకుని ఒకటి ఉంది కదా, దాన్ని అయితే ఇలా మిడిల్లోకి అయితే ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు లెంత్ ఎలా చూడాలో చూపిస్తాను మీకు. మెజర్మెంట్ టాప్ తీసుకుని ఇక్కడ చూసారు కదా ఫ్రిల్స్ ఉన్నాయా, మనం ఫస్ట్ ఏం చేసాము పైన బాడీ పార్ట్ కోసం తీసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రిల్స్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కటింగ్ సపరేట్గా ఉంటుందండి. ఇక్కడ ఫోల్డింగ్ కోసం అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఇక్కడ ఈ ఫ్రిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలండి. ఇక్కడ స్టిచ్ చేసాం కదా, ఈ స్టిచ్ పైన అయితే మార్క్ చేసుకోవాలి. ఇదే కరెక్ట్ మెజర్మెంట్. ఇది వచ్చి బ్యాక్ పార్ట్ కోసం ఇలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఫ్రిల్స్ వస్తుందండి, మీకు చూపిస్తాను నెక్స్ట్ ఎలా ఫ్రిల్స్ సెట్ చేసుకోవాలి ఏంటి అని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ చూద్దాము. మనం ముందుగా సపరేట్గా సైడ్కి తీసుకుందాం కదా, ఈ క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా మిడిల్లోకి అయితే ఫోల్డ్ చేసి చూసారు కదా, ఇలా కరెక్ట్గా మెజర్మెంట్ కోసం అయితే ఇప్పుడు ముందు మనం కట్ చేసుకుందాం కదా బ్యాక్ పార్ట్, దాన్ని అయితే సైడ్ చూసారు కదా, ఇలా సైడ్ ఓపెన్స్ ఉంది కదా, దాని వైపు అయితే పెట్టుకోవాలి. ఇదైతే కరెక్ట్ మెజర్మెంట్. ఇక్కడ చూసారు కదా డ్రెస్ పైన పెట్టినప్పుడు మనకి ఈ లోతు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. మనం జాయిన్ చేసినప్పుడు ఖర్చు అనేది కావాలి కదా, దానికోసం. ఈ బాడీ పార్ట్ లెంత్ ఉంది కదా, ఈ లెంత్ని బేస్ చేసుకుని ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మొత్తం క్లాత్ని కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను. దీన్ని అయితే ఐరన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది అయితే ఫ్రంట్ పార్ట్ అండి. ఇలా ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసే ముందు చూసారు కదా, ఇక్కడ మనం మెజర్మెంట్ డ్రెస్ ఉంది కదా, ఇక్కడ ఈ ఫ్రిల్స్ జాయింట్ ఉందా, ఈ పైన ఖర్చు ఎంత ఉందో అంతవరకు అయితే మనం మార్క్ చేసుకోవాలి 2 సైడ్స్ కూడా. ఇప్పుడు పై పార్ట్ మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నామా, ఇప్పుడు ఈ మార్కింగ్ ఉందా, ఈ మార్కింగ్ ఒక 1/2 ఇంచు కిందకు ఉండేలా సెట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇది స్టిచ్ చేసేటప్పుడు కదలకుండా ఉండడానికి అయితే ఇలా గుండు పిందులు ఉంటాయి కదా, దీన్ని అయితే ఇలా అటాచ్ చేసుకోండి, మీకు ఈజీ అవుతుంది స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడైతే పైనుంచి అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో. దీన్ని అయితే మనం రివర్స్ చేసుకోవాలి. చూసారు కదా బ్యాక్ సైడ్ ఖర్చు ఎక్కువ ఉందా, దీన్ని అయితే సేమ్ ఏ షేప్ ఉందో అదే షేప్లో అయితే 1 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, దీన్ని గుచ్చుకోకుండా ఉండడానికి అయితే ఓవర్లాక్ చేసుకోవాలి. లేదు అనుకుంటే లైనింగ్తో ఫోల్డింగ్ చేసన్నా స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకుందాం కదా, దీన్ని అయితే 2 ఫోల్డ్ కింద కట్ చేసుకోవాలండి. మనం హుక్స్ కాజా ఇస్తాం కదా, దానికోసం అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది కదా, ఒక వైపుని కాజా కోసం ఒకవైపు అయితే హుక్స్ కోసం అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఇలా పీస్ని కట్ చేసుకుని, ఇటువంటి జాయింట్ అనేది నేను అంత క్లియర్గా ఏం చెప్పట్లేదండి, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందని షార్ట్కట్లో చెప్తున్నాను. చూసారు కదా ఒకవైపుకి అయితే లోపల, ఒకవైపు అయితే పై వైపుకి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి హుక్స్కి కాజాకిని. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద వైపు ఉంది కదా, దీన్ని అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ ఫ్రిల్స్ మీద అయితే దీన్ని అటాచ్ చేసుకోవాలండి. ఇదైతే కరెక్ట్ మెజర్మెంట్తో తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచు పైన ఖర్చు కోసం ఉంచుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ 2 పార్ట్స్ని అయితే మనం జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. ఇక్కడ చూసారు కదా హ్యాండ్ పొడవు వచ్చి 4 ఇంచెస్.
ఈ కింద వైపు వచ్చి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకుని హ్యాండ్ షేప్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుని దీనికైతే జాయిన్ చేసి రివర్స్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం అటాచ్ చేసుకునే ముందు ఫ్రంట్ ఉంది కదా, ఇలా హ్యాండ్స్ వైపు కూడా లోతు తీయాలి. ఇక్కడ మీకు చూపించడం మర్చిపోయాను. ఇలా 2 హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ మెజర్మెంట్ లూజ్ చూసుకుని సైడ్స్ అయితే స్టిచ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా అయితే ఈ పెప్లం టాప్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెహెంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇక్కడ మనం ముందుగా మిగిలిన క్లాత్ ఉంది కదా, దీన్ని అయితే ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ లెంత్ అయితే చూసుకోవాలి. ఇక్కడ లెంత్ మీద 2 ఇంచెస్ తక్కువ ఉండేలా చూసుకుని కట్ చేసుకోవాలండి. ఇంకా 2 ఇంచెస్ అన్నాం కదా, దానికి మనం బెల్ట్ అటాచ్ చేస్తాం కాబట్టి పొడవు అవుతుంది. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, మొత్తం కూడా ఒకే సైజులో ఉండేలాగా అయితే ఇలా ఫ్రిల్స్ అయితే సెట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ క్లాత్ని అయితే నేను 2 ఫోల్డ్ మీద ఉంచాను. ఇప్పుడు మనం కరెక్ట్గానే ఈ నడుము సైజు ఉందా లేదో చూసుకోవాలి. ఇక్కడైతే కరెక్ట్గా ఉంది, అటు ఇటు కొంచెం ఖర్చు కోసం అయితే ఉంచుకున్నాను. ఇలా మొత్తం కూడా ఐరన్ ప్లేట్స్ అయితే చేసుకోవాలి. ఈ లెహెంగా క్లియర్గా ఇంకా బాగా డీటెయిల్గా కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ లెహెంగాస్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్. సేమ్ మనం ఎలా ఫ్రిల్ స్టిచ్ చేసుకున్నామో సేమ్ అలాగేనే దీనికైతే లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లెహెంగాకి అయితే బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. మనం కట్ చేసినప్పుడు పైన క్లాత్ ఉంది కదా, దాన్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ నడుము లూజ్ వచ్చి 30 ఇంచెస్ అండి. మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుని 33 ఇంచెస్ తీసుకున్నాము. ఇలా 33 ఇంచెస్ని అయితే కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుని మనం లెంత్ అయితే కట్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ నేనైతే ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం అయితే ఇక్కడ చివర్లు అయితే కట్ చేసుకోవచ్చు. ఎలాగైనా సరే మనకి అటు ఇటు వస్తుంది. ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత లెంత్ అయితే చూసుకోవాలి. ఇక్కడైతే 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇదైతే బెల్ట్ కోసం. ఇలా కట్ చేసుకున్న పీస్ని అయితే మనం లెహెంగాకి అయితే స్టిచ్ చేసుకోవాలండి. చూసారా, ఇలా లెహెంగాకి రివర్స్ వైపునైతే అటు 1.5 ఇంచు ఇటు 1.5 ఇంచు గ్యాప్ ఉంచుకుని దీన్ని అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత 1 ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా నీట్గా ఉంది డ్రెస్ అనేది. ఇప్పుడు 2 సైడ్స్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ డ్రెస్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అంటే మీకు అర్థమై. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అయితే లెహెంగాస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉన్నాయండి. కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయడం అయితే మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి